మరికొద్దిసేపట్లో కేరళంలో కొత్త ప్రభుత్వం కొలువుదేరనుంది. ఉదయం 10 గంటలకు తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో సీఎంగా వీడి సతీశన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయనతో పాటు 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు, యూడీఎఫ్ నేతలతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు. సతీశన్ మంత్రివర్గంలో రమేష్ చెన్నితాల, కె మురళీధరన్, కేపీసీసీ చీఫ్ సన్నీ జోసెఫ్ సహా పలువురు కాంగ్రెస్ నేతలకు చోటు దక్కింది. కేరళ అసెంబ్లీ స్పీకర్గా సీనియర్ నేత తిరువాంచూర్ రాధాకృష్ణన్, డిప్యూటీ స్పీకర్గా షానిమోల్ ఉస్మాన్ను ఎంపిక చేశారు. దాదాపు 6 దశాబ్దాల తర్వాత ముఖ్యమంత్రితో పాటు పూర్తి మంత్రివర్గం ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయనుంది. ఇందులో యూడీఎఫ్ కూటమిలోని కాంగ్రెస్తో పాటు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణం చేస్తారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వస్తున్నారు. యూడీఎఫ్ కూటమి నేతలు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. తమిళనాడు సీఎం విజయ్ హాజరయ్యే అవకాశం ఉంది. Today is an auspicious day for the Kerala people of Kerala, because after 10 years the UDF is coming to power. The 10 years rule of LDF has been rejected by the people of Kerala. So it is our bounden duty to give a good governance to the people of Kerala. So the new government is going to sworn in today. Our commitment is to the people of Kerala. Our motto is to give them better administration and better life for the people of Kerala. I am going to take up the home portfolio. The home portfolio is very important portfolio, and the duty of the home minister is to maintain law and order situation in the state. I feel that